అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలవగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ వివరాల ప్రకారం ఏడీఆర్ ఈ రిపోర్టు తయారు చేసింది. మొత్తంగా చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు 931 కోట్లతో ఏపీ సీఎం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. చంద్రబాబు పేరిట 36 కోట్ల ఆస్తులుండగా ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. సంపన్న ముఖ్యమంత్రుల్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో నిలవగా ఆయన ఆస్తుల విలువ 332 కోట్లు కాగా ఆయనకు భారీ స్థాయిలో 180 కోట్ల అప్పులున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉండగా ఆయనకు 23 కోట్ల అప్పులున్నాయి. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలవగా ఆయన ఆదాయం 13 లక్షలు కాగా అప్పులు 1.3 కోట్లు ఉన్నాయి. 15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశంలో పేద సీఎంగా నిలిచారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో, కేరళ సీఎం పినరై విజయన్ 1.18 కోట్ల ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల సరాసరి ఆస్తి విలువ 52.59 కోట్లుగా, ఓవరాల్గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి 1630 కోట్లు ఉందని ఏడీఆర్ పేర్కొంది. మొత్తం సీఎంల ఏడాది సగటు ఆదాయం 13,64,310 రూపాయలు. 31 మంది ముఖ్యమంత్రుల్లో 2 మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు. 3 సీఎంల ఆస్తులు 50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండగా 9 మంది సీఎంల ఆస్తులు విలువ 11 నుంచి 50 కోట్ల మధ్య ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. 2 సీఎంలు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు కాగా 12 మంది ముఖ్యమంత్రుల వయసు 51 నుంచి 60 మధ్యలో ఉండగా 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్, 2 సీఎంలు డాక్టరేట్ పొందారు. అంతేకాకుండా ఏడీఆర్ రిపోర్టు ప్రకారం 13 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులుండగా అందులో 10 మంది సీఎంల మీద కిడ్నాప్, లంచం, హత్యాయత్నం లాంటి క్రిమినల్ కేసులున్నాయి. కాగా దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్నాయి. ఈ కాంగ్రెస్ సీఎం మీద 89 క్రిమినల్ కేసులు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద 13 కేసులతో 4వ స్థానంలో ఉన్నారు. దేశంలో కేవలం 2 మహిళా సీఎంలు ఢిల్లీ అతిషి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు.